ప్రతిరోజు 1,70,00,000 వ్యూస్ తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదా నెట్వర్క్ లో మీ బ్రాండ్స్ ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఆదా. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు, ఈరోజు మన డిస్కషన్ లో ముఖ్యమైనటువంటి 3 టాపిక్స్. నంబర్ 1, నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్. సరే, మీరు సోషల్ మీడియాలో చూస్తుంటారు, దాని మీద కొన్ని వందల ట్రోల్స్, వందల మీమ్స్. కాసేపు ఆ యాంగిల్ పక్కన పెడితే ఆయన మాట్లాడిన సబ్జెక్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. చాలా సమర్థించుకునే ప్రయత్నం, నాకేం సంబంధం అని చెప్పే ప్రయత్నం, నా పరువును తీశారని చెప్పే ప్రయత్నం, నేను పరువు నష్టం దావా చేస్తానని చెప్పే ప్రయత్నం, మొత్తానికి మసిపూసి మారేడు కాయ చేసినటువంటి విధానం మీద నిన్నటి నుంచే ఒక ఎదురుదాడి అయితే ఇటు నుంచి కూడా మొదలైంది. సో దాని గురించి కూడా మనం క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక నంబర్ 2, ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించిన అంశం ఇప్పుడు కోర్టు గడపలో ఉన్నా కానివ్వండి, ఇంకా ఒక పీఠముడిలా ఉంది. ఇచ్చిన హామీ మేరకు దాన్ని రద్దు చేయాలి అనే ఒక డిమాండ్ బలంగా వినిపిస్తోంది. కానీ ఎన్నో చిక్కుముళ్ళు, ఎన్నో పీఠముళ్ళు. సాగదీస్తే ఎక్కువ కాలం ప్రభుత్వానికి కూడా నష్టం. సో మరి ఎట్లా ముందుకు వెళ్ళలేరు, వెనక్కి పోలేరు, మధ్యలో ఆగలేరు, ఏంటి పరిస్థితి? ఇది ఒక పాయింట్. ఇక 3వది, అత్యంత వేర విధేయుడు, అసలు కట్టప్పని మించిన కట్టప్ప అయినటువంటి ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి అరెస్ట్. ఇది మరీ దరిద్రంగా మందు పార్టీ అనుమతి లేకుండా మందు పార్టీ చేసుకుంటుంటే దాని మీద కేసు నమోదైంది, అరెస్ట్ చేసినటువంటి వైనం. రేపటి రోజు మరి డిసెంబర్లోనే ఎప్పుడో మళ్ళీ ఆ సంఘాల ఎన్నికలు కూడా ఉన్నాయనుకుంటాను. మరొక్కసారి గెలిచి మేసం తిప్పుతా అన్న వ్యక్తి ఏం కాబోతోంది అనేది కూడా ఒక్కసారి క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మనం ఆర్డర్ ప్రకారం చూసినట్లయితే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి మీద ప్రెస్ మీటు ఏమంటారు, ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీటు, ఆయన ఏమంటున్నారు, నిన్న నాకు సన్మానాలు చేయాలి, నన్ను పొగడాలి, నాకు ఏదైనా బిరుదులు ఇవ్వాలి, శాలువాలు కప్పాలి, నాకు ఏనుగంబారి ఎక్కి చూరేగిచ్చాలి, గండపెండారాలు తొడగాలి నాకు. అంటే మనం వెనక కవిసారబొమ్మ శ్రీనాథుడిని పలకిల్లో ఊరేగించారు, గండపెండేరాలు తొడిగారు అని చెప్పుకునేవాళ్ళం కదా. అవును. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇంతటి ఘన చరిత్ర కలిగిన నాకు, రాష్ట్రానికి ఇంతటి లబ్ధి చేకూర్చిన నాకు, అంటే ఈ సెకీ ద్వారా లోయెస్ట్ రేటుకి ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఖరారు చేసిన నాకు ఇన్స్టెడ్ ఆఫ్ సన్మానాలు, సత్కారాలు, గండబెండేరాలు నన్ను విమర్శిస్తారా మీరు? అసలు మర్యాదకి ఎక్కడన్నా చోటు ఉందా? మంచితనానికి రోజులు కావివి అని మనకి మెట్ట వేదాంతాలు చెప్తుంటారు. ఈ రోజుల్లో మంచితనానికి ఎక్కడ చోటు ఉందండి? ఈ రోజుల్లో అంతా అడదిడ్డంగా దోచుకు తినే వాళ్ళకే రోజులు. జగన్మోహన్ రెడ్డి గారు పాపం అమాయకుడు, ఆణిముత్యం, స్వాతిముత్యం, ఈ రాష్ట్రానికి ఎంతో లబ్ధి చేకూరిస్తే ఈ ప్రజలు అర్థం చేసుకోలేక ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఓడించింది కాక, ఇంకా చూడండి ఈ రోజుల్లో ఆయన మీద ఎన్ని నిందలు మోపుతా ఉన్నారో. ఆ అమెరికన్ FBI వాళ్ళకి అసలు బుద్ధి జ్ఞానం లేదు, అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్కి అస్సలు వాళ్ళకి అవగాహనే లేదు. ఇంత మంచి బాలుని ఈ రకంగా ఆడిపోసుకుంటారా? వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళ ఈరోజు ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటెంలో రావడం జరిగింది. ఆ స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళ రిపోర్ట్లో అదానీకి అజూర్ కంపెనీలకు మధ్య జరిగిన కరస్పాండెన్స్లో, వాళ్ళ ఇంటర్నల్ కరస్పాండెన్స్లోనే తేడతెలమైంది ఏంటి అంటే, అదానీ గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో, అంటే జగన్మోహన్ రెడ్డి గారని మెన్షన్ చేయాల, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్, ఆ టైంలో మరి ఆయనే కదా, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ తోటి సమావేశం అయిన తర్వాత లంచం ఇవ్వటం కానీ, లంచానికి సంబంధించిన అష్యూరెన్స్ కానీ జరిగిన తర్వాత ఈ పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ ఖరారైంది అనే అంశం ఆ 2 కార్పొరేట్ సంస్థల ఇంటర్నల్ కరస్పాండెన్స్లోనే తేటతెలమైంది అని స్టాక్ ఎక్స్చేంజ్ కమిషను అమెరికన్ న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టుకు సబ్మిట్ చేసిన రిపోర్ట్లో మెన్షన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు? నాకు అదానీ లంచం ఇచ్చాడు అని FBI వాళ్ళు మీకు ఫోన్ చేసి చెప్పారా, లేకపోతే అదానీ మీకు చెప్పాడా అంటున్నారు. FBI వాళ్ళు వీళ్ళకి ఫోన్ చేసి చెప్పలా, అదానీ వీళ్ళకి చెప్పలా. కానీ స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్ రిపోర్టు
తేడతెల్లం చేస్తా ఉంది. అవును. ఆనాడు చార్జ్ షీట్ లో కూడా ఉందనుకుంటాను. అదే ఎఫ్బిఐ చార్జ్ షీట్ లో కూడా. వాళ్ళు సబ్మిట్ చేసిన రిపోర్ట్ లో మెన్షన్ చేసింది ఏంటి అంటే, చార్జ్ షీట్ లో నాటి చీఫ్ మినిస్టర్ తోటి అదాని చర్చలు జరిపిన తర్వాత లంచం ముట్టినట్టుగా కానీ లేదు, లంచానికి సంబంధించిన అష్యూరెన్స్ ఇచ్చినాకే పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ ఖరారైంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నాడు, ఆ రోజుల్లో మిగిలిన రాష్ట్రాలు ఖరారు చేసుకున్న ఒప్పందాల కన్నా నేను తక్కువ రేటుకి ఖరారు చేసుకున్నా అంటున్నాడు. అంటే ఆయన హై ఎండ్ రేటుతో ఖరారు చేసుకున్న రాష్ట్రాలు, ఆయా రాష్ట్రాలకి ఎవరెవరికైతే ముడుపులు ముట్టాయి అని చెప్పని 2029 కోట్ల రూపాయల లంచాలు ముట్టినాయి అని చెప్పని ఆరోపణలు వచ్చినాయో వాటిని చూపిస్తున్నాడు తప్ప తక్కువ రేటు ఖరారైన గుజరాత్ని మెన్షన్ చేయటంలా. అవును. ఇక్కడ గుజరాత్ది తప్పనిసరిగా చర్చనీయాంశం అయి తీరాల్సిందే. అవును. ఆయన నిన్నేం చెప్తున్నాడు, రాజస్థాను గుజరాత్ డెజర్ట్ ప్రాంతాలు కాబట్టి, కచ్ లాంటి ఎడారి ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అక్కడ వాళ్ళకి ఉత్పాదక ఖర్చు తగ్గుద్ది అంటున్నాడు. ఇక్కడ గుజరాత్ ప్రొడ్యూసర్ కాదు, అవును, గుజరాత్ కూడా కొనుగోలు చేసింది. అదే రాజస్థాన్ నుంచి గుజరాత్ కూడా ఇదే సెకీ ద్వారా అదే అదానీ దగ్గర నుంచి కొనుగోలు చేసింది. ఆ కొనుగోలు చేసిన ధర వాళ్ళకి ₹1.99. పోనీ గుజరాత్ ఏదైనా ఉత్పత్తి చేసి అక్కడ వాళ్ళకి ఎడారి ప్రాంతం కాబట్టి వాళ్ళకి తక్కువ ఖరీదుకి ఉత్పత్తి ఖర్చుతోటి వాళ్ళకి ముట్టిందంటే అనుకోవచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటి అంటే, తాను తప్పించి మిగిలిన 4,99,99,999 మంది కూడా వాళ్ళు ఒక ఎర్రిబాగులాళ్ళు, చదువు సంజలు లేనాళ్ళు, వాళ్ళకి అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్ ఏం రిపోర్ట్ ఇచ్చింది అనేది అర్థం చేసుకోలేనంతటి అమాయకులు, నేను ఏం చెప్తే అదే నమ్మే ఎర్రిబాగులాళ్ళు అని చెప్పని ఫీల్ అవుతున్నాడు ఆయన. ఆయన ప్రజలకి అక్షజ్ఞానం ఉంది, వాళ్ళ రిపోర్ట్లను చదవగలిగే పరిజ్ఞానం ఉంది, వాళ్ళు ఆల్రెడీ చదివారు, వాళ్ళకి అందులో ఏం మెన్షన్ అయింది అనేది ఆ ఫ్యాక్ట్స్ అర్థం చేసుకున్నారు, అందుకే వాళ్ళు విమర్శిస్తున్నారు అనేది రిలీజ్ అవ్వట్లా. నన్ను గురించి విమర్శిస్తారా, నేను పరువు నష్టం దాఖలు చేస్తాను వీళ్ళ మీద, నాకు క్షమాపణ చెప్పాలంటున్నాడు. ఇవాళ ప్రజలకి క్షమాపణ చెప్పాల్సి వస్తే ఎవరు చెప్పాలనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ ఆయనకి వాస్తవం తెలుసు. కానీ ఎదురుదాడి చేసి, మనకి హైదరాబాద్లో ఒక వాడుక పదం ఉంటుంది ఇక్కడ బస్తీల్లో జనరల్గా, ఏంద్రాబాయ్ చేసిందంతా చేసి మళ్ళీ గాయ చేస్తున్నావు అంటారు. అంటే చేసేదంతా చేసి మళ్ళీ నువ్వేంటి ఎదురుదాడి చేస్తున్నావు అని చెప్పని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అదే స్ట్రాటజీ ఎంచుకున్నారు. 100కి 100 పాళ్ళు ఈ జరిగిన కొనుగోలు ఒప్పందాల మాటన అక్రమాలు జరిగాయి అనేది వాస్తవం. ఆ అక్రమాలు జరిగిన దాన్ని కప్పిపెట్టుకోవటానికి నిన్నేమంటున్నాడు ఆయన, కార్పొరేటు అధినేతలు ముఖ్యమంత్రిని కలవటంలో ఏమన్నా అభ్యంతరం ఉందా, ఈ కొనుగోలు ఒప్పందాలకి ముందు అదాని నన్ను కలిశారు, తర్వాత నన్ను కలిశారు అంటున్నారు. అదే కదా చెప్పింది, ఎఫ్బిఐ రిపోర్ట్ లో కూడా అదే కదా ఉంది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, అదానీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం వల్ల రాష్ట్రానికి అనుగున్న ప్రయోజనం ఏంటి, అదానీకి అనుగున్న ప్రయోజనం ఏంటి, ఇది ఖచ్చితంగా చర్చనీయాంశం. ఇవాళ 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అదానీతోటి విశాఖపట్నంలో ఒక 70,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి ఒక డేటా సెంటర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం అని చెప్పని ఒక ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం చేసుకున్నందుకు మధురవాడలో ఒక 130 ఎకరాలు లీజు ప్రాతిపదిక మీద వాళ్ళకి భూములు కేటాయింపు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత విలువైన భూమి వాళ్ళకి కేటాయించుతారా, కుదరదు, నేను ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తానా అన్నాడు. అంటే 70,000 కోట్ల రూపాయల పెట్టుబడిని ఎలగొట్టాడు ఆయన. తర్వాత మళ్ళీ తిరిగి అదే అదానీ దగ్గరికి వాళ్ళు ఎప్పుడైతే 70,000 కోట్ల రూపాయల పెట్టుబడి వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పని రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతింటుందో అప్పుడు బాబు ప్లీజ్ మీరు మళ్ళీ పెట్టుబడి పెట్టండి అని అంటే వాళ్ళు ఏం చేశారు, ఇన్స్టెడ్ ఆఫ్ 70,000 crore ఇన్వెస్ట్మెంట్ 15,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి ఒక ప్రతిపాదన ముందుకొచ్చింది.
ఇక్కడే అసలు ట్విస్ట్ ఏంటి అంటే 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి 130 ఎకరాలు లీజ్ ప్రాతిపదిక మీద కేటాయించితే జగన్మోహన్ రెడ్డి గారు 15,000 కోట్ల రూపాయల పెట్టుబడికి 130 ఎకరాల స్థానంలో 180 ఎకరాలు కేటాయించుతా, అంటే 70,000 కన్నా 15,000 కోట్లు అంటే ఆ పెట్టుబడి సైజ్ తగ్గిపోయింది కదా, చాలా తక్కువ కదా. దాని ప్రపోర్షనేట్ లో భూమి కూడా తగ్గాలి కదా. తగ్గాల్సిన దగ్గర 130 ఎకరాల స్థానంలో 180 ఎకరాలు కేటాయించుతా దాన్ని ఏం చేశాడు, ఆ మధురవాడలో 20 నుంచి 25 కోట్ల ఖరీదు అవుద్ది అక్కడ భూమి, దాన్ని ఎకరం ₹1 కోటి చొప్పున సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేశాడు వీళ్ళకి. అంటే 180 ఎకరాలు స్ట్రైట్ అవే సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. అదేమో లీజ్ ప్రాతిపదిక మీద చేసిన కేటాయింపును రద్దు చేసి ఎకరం 25 కోట్ల ఖరీదు ఉన్న దగ్గర ₹1 కోటికి సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేశాడు. మరి అదానికి లాభమా నష్టమా? ఖచ్చితంగా లాభమే. విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేటాయింపులు చేసి సంవత్సరాలు గడిచిపోయినాయి, ఇప్పటికి దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా కట్ల. డేటా సెంటర్ ఎస్టాబ్లిష్మెంట్ సంగతి పక్కకు పెట్టు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అదానికి వనుగురిన ప్రయోజనం అది, అందుకు అదానీ కలిశాడు వచ్చి. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం దక్కు ఉంటుంది? అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన చెప్తున్నాడు కదా, నన్ను ఏనుగంబారి ఎక్కించండి, నాకు గండపెండేరాలు తొడకండి, శాల్వాలు కప్పండి, నాకు బిరుదులు ఇవ్వండి, పొగడండి నన్ను అంటున్నాడు కదా. ఇవన్నిటికీ డిజర్వ్డ్ క్యాండిడేట్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత అదే విశాఖపట్నంలో గంగవరం పోర్టు ఉంది. ఆ గంగవరం పోర్టు 90% ప్రైవేట్ పెట్టుబడి, 10% రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంది 10%, 10.6%. ఈ 10.6% వాటాని రాష్ట్ర ప్రభుత్వం రీటైన్ చేసుకుంటూ 34 సంవత్సరాల తర్వాత ఈ ప్రైవేటు పెట్టుబడి 90% కూడా బిల్ట్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ ప్రాతిపదిక మీద, BOT ప్రాతిపదిక మీద నిర్మాణం జరిగిన పోర్ట్ అది. అంటే 34 ఏళ్ల తర్వాత ఆ 90% కూడా రాష్ట్ర ప్రభుత్వానికి దఖలపడాలి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు, ఘనత వహించిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడంటే ఈ 10.6% కూడా 640 కోట్ల రూపాయలకి అదానికి అమ్మేశాడు. అంటే మిగిలిన 90% కూడా భవిష్యత్తులో క్లెయిమ్ చేసుకోవాల్సిన దగ్గర రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న 10.6% కూడా వదిలేసుకున్నాడు ఈయన. మరి ఖచ్చితంగా ఈయన ఏనుగంబారి ఎక్కించాలి కదా, ఈయన గణపెండారాలు దొడగాలి, శాల్వాలు కప్పాలి. మరి అదానీ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినందుకు అదానీకి దక్కిన లబ్ధి ఇది, రాష్ట్రానికి ఏం దక్కలా. తర్వాత కృష్ణపట్నం పోర్టు, ఈ కృష్ణపట్నం పోర్టుని పూర్తి స్థాయి యాజమాన్య హక్కులు అదానికి దఖలపడ్డ తర్వాత కృష్ణపట్నంలో 10,000 మందికి ఉపాధి కల్పిస్తున్న కంటైనర్ డిపో, దాన్ని అదానీ తమిళనాడుకి షిఫ్ట్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో జరిగిన ఒక ఘనత. రాష్ట్రంలో 10,000 మందికి ఉపాధి కల్పిస్తున్న దాన్ని తమిళనాడుకి బదలాయింపు చేస్తే ఇక్కడ 10,000 మంది ఉపాధి కోల్పోయారు కదా. ఖచ్చితంగా. మరి నువ్వు రాష్ట్రానికి ఏం సాధించావు అదానీతో చర్చలు జరిపి? ఈ ఒప్పందానికి ముందు కలిశారు నన్ను, తర్వాత కలిశారు అంటున్నావు. కలవటం వల్ల వనగూరిన ప్రయోజనం ఏంటి? అదానీకి వనగూరిని ఇంతటితో ఆగల అదానీ విస్తరణ. గండికోట ప్రాజెక్టు దగ్గర నుంచి మొదలుపెట్టి పంప్ టు స్టోరేజ్ ప్రాజెక్టులు, సోలార్ ప్రాజెక్టులు, ఓవరాల్గా 9,000 మెగావాట్లకు సంబంధించి భూముల కేటాయింపులు, ఒప్పందాలు జరిగినాయి. అయితే ఇక్కడ జరిగిందేంటి, ఆ 9,000 మెగావాట్లని కనీసం ఒక 10%, ఒక 900 మెగావాట్లు అయినా సరే క్యాప్టివ్గా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి అని చెప్పనే క్లాజ్ లేదు అందులో. వాళ్ళు ఎక్కడైనా నమ్ముకోవచ్చు, ఎవరికైనా నమ్ముకోవచ్చు, ఏ రేటుకైనా నమ్ముకోవచ్చు. అయ్యా మా భూములు ఇస్తున్నాం, మా ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, మా రిసోర్సెస్ వాడుకుంటున్నారు, మా ప్రాజెక్టుల్లో నీళ్లు వినియోగించుకుంటున్నారు, దీంట్లో అట్లీస్ట్ ఒక 25% అయినా 30% అయినా ఈ రేటుకి మా రాష్ట్రానికి ఇవ్వాలి అని చెప్పనే క్లాజ్ పెట్టాలి కదా. అవి ఏం లేవు. కాబట్టి ఇక్కడ అదానీకి లబ్ధి చేకూర్చడానికి ఈయన కలిశాడు. మరి అంత లబ్ధి అదానీకి ఉత్తపుణ్యానికి చేకూర్చే వ్యక్తినైనా అదానీ తయారు చేసిన కరెంటు రాజస్థాన్ నుంచి కొనుగోలు చేయడానికే 1,750 కోట్లు తీసుకున్నాడని చెప్పని ఇవాళ FBI నిర్ధారణ చేస్తే మరి ఇన్ని ప్రయోజనాలు అదానీకి చేకూర్చాడు అని అంటే ఖచ్చితంగా మరి రిటర్న్ గిఫ్ట్ లేకుండా మనం ఓ ఫంక్షన్కి వెళ్తేనే రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇస్తున్నారని చెప్పని చూసే రోజులు ఇవాళ. మరి పాలకుడుగా ఈయనకి అధికారం ప్రజలు కట్టబెడితే ఆ అధికారం ద్వారా అదానీ ఈయన మేనమామ కొడుక, బాబాయ్ కొడుక?
అరే సొంత బాబాయ్ అంటేనే ఏం జరిగిందో చూసాం కదా మనం. అవును. ఆ బాబాయ్ కూతురు పరిస్థితి ఏంటనేది చూస్తున్నాం కదా మనం. ఎటువంటి ఎమోషన్స్ లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకున్న ఎమోషనల్లా డబ్బుతోటే. అది మనకు ఆల్రెడీ ఇప్పటికే ప్రూవెన్ ఫ్యాక్టర్. ఇంకా 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 జనాలను ఏదో బెదిరిస్తా, నేను 100 కోట్లకు పరువు నష్టం దాఖలు చేస్తా, చెయ్యి, అందరం సిద్ధంగానే ఉన్నాం. ఈ అంశం కోర్టుకి నీకు నువ్వుగా తీసుకొస్తే కోర్టు వేదికగానే ఈ అంశం కేసు మెరిట్స్ ఏంటనేది చర్చనీయాంశం కావాలి. నేను మాట్లాడుతున్నా, నాలాంటి వాళ్ళు 100 మంది మాట్లాడుతున్నారు, మీడియా సంస్థలు మాట్లాడుతున్నాయి, పత్రికలు ఘోషిస్తున్నాయి, ప్రజలు మాట్లాడుతున్నారు, విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. నీకు నువ్వే ఇవాళ నాకు కాలికి కత్తి కట్టుకొని సవాలుకి సిద్ధమంటున్నావు. రైట్, అందరం సిద్ధంగానే ఉన్నాం ఆ సవాల్ని స్వీకరించడానికి. ఎంతమందికి సవాలు పంపిస్తావో పంపించు. నువ్వు 100 కోట్లు అంటున్నావు, నా దగ్గర అయితే 100 పైసలు కూడా లేవు. అయినా సరే న్యాయ పోరాటం ఎదుర్కోవడానికి, ఒకవేళ అవసరమైతే రేపు రోజున నేను తప్పని ప్రూవ్ అయితే జైలుకి వెళ్ళడానికైనా నేను సిద్ధమే. కానీ నీ తప్పుల్ని మాత్రం నీకు క్షమాపణ చెప్పి ఈ తప్పుల్ని నీ ఇష్టారీతిని కొనసాగించుకోవడానికి మాత్రం ఆస్కారం కలిగేయం. ఆంధ్రప్రదేశ్ పౌర సమాజంగా 100కి 100 పాళ్ళు నీ తప్పుల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. అందులో ఎటువంటి శశపిషలకి మొహోటాలకు ఆస్కారమే లేదు. ఖచ్చితంగా సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన అసలు సిసలు సన్మానించడానికి చాలా, అంటే దేశంలో ఏ రాష్ట్రానికి ఏ ముఖ్యమంత్రికి దక్కని ఘనతలు ఆయనకు ఉన్నాయి. ఆ విషయాల్లో మాత్రం ఖచ్చితంగా ఆయన్ని సన్మానించి తీరాల్సిందే, ఆయన ఏనుగంబారి ఎక్కించి తీరాల్సిందే, ఆయనకి బిరుదులు ఇవ్వాల్సిందే, గండపెండారాలు, పూల పాన్పులు, పూల జల్లులతో ఆయనకి స్వాగత సత్కారాలు ఏర్పాటు చేయాల్సిందే. ఇవాళ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తప్ప 3 రాజధానుల ప్రతిపాదన ఇంకే రాష్ట్రానికన్నా దక్కిందా? 5గురు ఉప ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్కి తప్పించి ఏ రాష్ట్రానికన్నా ఉన్నారా? లేరు. 45 మంది సలహాదారులు ఆంధ్రప్రదేశ్కి తప్పించి వేరే ఏ రాష్ట్రానికన్నా ఉన్నారా? మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో రివర్స్ టెండర్ అని చెప్పని ఒక వినూత్న విధానాన్ని తీసుకొచ్చి నిర్మాణం జరుగుతున్న ప్రాజెక్టుల మొత్తాన్ని రద్దు చేసి మళ్ళీ తిరిగి ఆ ప్రాజెక్టుల భవిష్యత్ అగమగోచరంగా మార్చిన నేపథ్యం ఇంకెవరికైనా ఉందా? ప్రత్యేక హోదా సాధిస్తా, వలసలు లేని ఉపాధి కల్పిస్తా, 13 జిల్లాలని 13 హైదరాబాదులుగా అభివృద్ధి చేస్తా అని చెప్పని ఈయన తప్పితే వేరే ఎవరన్నా ఆ రకమైన వాగ్దానాలు చేశారా? మద్య నిషేధం చేస్తా. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొక ఘనత ఉంది. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో నాట్ ఈవెన్ ఏ సింగిల్ డిఎస్సి, నాట్ ఈవెన్ ఏ సింగిల్ డిఏ టు ద గవర్నమెంట్ ఎంప్లాయీస్. 5 ఏళ్లలో ఒక్క డిఏ కూడా ప్రభుత్వ ఉద్యోగి అందుకొని ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఆయన పాలనా హయాంలో 9,74,000 కోట్ల రూపాయల అప్పులు జరిగాయి అని అంటే, 48,000 కోట్ల రూపాయలు ట్రెజరీ బిల్స్ లేని ఖర్చు ఉంది జరిగింది అని చెప్పని కేంద్ర ఆర్థిక శాఖ లేఖలు రాసింది అని అంటే ఇంకొక ఘనత ఉంది. ఈయన పాలనా హయాంలో రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పని ఒక ప్రాజెక్టుకి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి లోన్ తీసుకున్నారు. విషయం ఏంటి అంటే, తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తమైన తర్వాత ఎన్జిటి ఏ పర్యావరణ అనుమతులు లేకుండా ఈ రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్టు కొనసాగిస్తున్నారు, ఆ ప్రాజెక్టు పనులు కొనసాగిస్తే అధికారులను జైల్లో వేస్తామని చెప్పారు. చెప్పినాక చీఫ్ సెక్రటరీ స్వయంగా ఈ ప్రాజెక్టు పనులు మేము కొనసాగించట్లేదని చెప్పని స్పష్టంగా కోర్టులో అఫిడవిట్ ఇచ్చారు. అంటే కొనసాగించని ప్రాజెక్టుకి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 950 కోట్ల రూపాయలు లోన్ తెచ్చారు. ఆ లోన్ తెచ్చి ఏం చేశారు? ఆ 950 కోట్ల రూపాయలని స్టేట్ గవర్నమెంట్ కన్సాలిడేటెడ్ ఫండ్కి రాకుండా డైరెక్ట్గా కాంట్రాక్ట్ అకౌంట్కి వెళ్ళింది. రాష్ట్ర ప్రభుత్వానికి తెచ్చిన అప్పు రాష్ట్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్కి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాంట్రాక్టర్కి చెల్లింపు జరగాలి, కానీ డైరెక్ట్గా కాంట్రాక్టర్ అకౌంట్కి వెళ్ళిపోయింది. ఇంతటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి తప్పించి, ఆయన పాల్గొడుగా ఉన్న ప్రభుత్వానికి తప్పించి దేశానికి ఏ రాష్ట్రానికి దక్కింది? కాబట్టి ఇట్లాంటి ఉల్లంఘనలు, ఇట్లాంటి ఆయన పాలనా హయాంలో జరిగిన తప్పుల ప్రాతిపదికగా కనుక ఆయనకి సన్మానం చేయాల్సి వస్తే, ఆయనకి బిరుదులు ఇవ్వాల్సి వస్తే, ఆయన్ని ఊరేగించి అంటే ఆయనకి గణపెండేరాలు తొడగాల్సి వస్తే 100కి 100 పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా యోగ్యుడు ఇంకెవరు ఉండరు. ఖచ్చితంగా ఆయన్ని, నా ఉద్దేశం అయితే ఆయన మీద నమోదైన కేసుల విచారణలో ఇవన్నీ ఒక కొలిక్కి తీసుకొచ్చి ఏనుగంబారి మీద ఊరేగించి
ఆ రాజమండ్రికి తీసుకెళ్తే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక గ్రూప్ 1 గురించి ఏం జరగబోతుందంటారు? ప్రభుత్వం ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తోందా, వెనక్కి వెళ్ళే అవకాశం కనిపిస్తోందా, ఎలా? ఇప్పుడు వాస్తవంగా 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎన్నికలకి ఒక 5-6 నెలల ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ప్రకారం 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్లో అవకతవకలు జరిగాయి. ఆ ఎంపిక ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఏపీపీఎస్సి ద్వారా మూల్యాంకన ప్రాసెస్లో 3 సార్లు చేపట్టడం ద్వారా అసలు సిసలు అర్హులైన అభ్యర్థులు కాకుండా తాము అనుకున్న అభ్యర్థుల్ని ఎంపిక చేశారు అని చాలా ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలు వచ్చిన దాని వల్ల ఈ అభ్యర్థులు, మాకు అన్యాయం జరిగింది అనుకుంటున్న అభ్యర్థులు గౌరవ హైకోర్టుని అప్రోచ్ అయ్యారు, పూర్తి సాక్ష్యాధారాలు సబ్మిట్ చేశారు. దానికి అంటే ఏపీపీఎస్సి ద్వారా మూల్యాంకనానికి చెల్లించిన చెల్లింపుల ఓచర్లతో కూడా వాళ్ళు హాయ్లాండ్ని ఎంగేజ్ చేసుకొని హాయ్లాండ్లో ఈ మూల్యాంకనం జరిగి, వాస్తవంగా నోటిఫికేషన్లోనేమో మాన్యువల్ మూల్యాంకనం అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని కోవిడ్ సాగ్గా చూపించి డిజిటల్ మూల్యాంకనం అని చెప్పని జరిపించారు. అయితే ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 2018 డిసెంబర్లో ఈ నోటిఫికేషన్ వచ్చింది. 2019 మే నెలలో ప్రిలిమ్స్ జరిగినాయి, డిసెంబర్ నెలలో 2019 డిసెంబర్లో మెయిన్స్ జరిగినాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ప్రొఫెసర్ పిన్నమనేని ఉదయ్ భాస్కర్ గారు ఏపీపీఎస్సి చైర్మన్గా ఉన్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారి హయాంలో నియామకం చేపట్టబడ్డ చైర్మన్ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసిందంటే, చైర్మన్ని మార్చడానికి ఆస్కారం లేదు కాబట్టి కార్యదర్శిగా ఇవాళ కాదంబరి జత్వానీ కేసులో, అలాగే రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో అక్యూజ్డ్గా ఉన్న నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఏపీపీఎస్సి కార్యదర్శిగా నియామకం చేపట్టి ఆయన చేత ఈ పిన్నమనేని ఉదయ్ భాస్కర్ గారిని పూర్తి సఫికేషన్ క్రియేట్ చేసి ఆయన ఒక డమ్మీగా తయారు చేసి పూర్తి కార్యకలాపాలు మొత్తం పిఎస్ఆర్ ఆంజనేయుల చేతి మీదుగానే జరిగింది. ఆయన హయాంలోనే ఈ ఏపీపీఎస్సి ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్స్ అన్ని జరిగినాయి. ఆ తర్వాత గౌతమ్ సవాంగ్ గారు ఘనత వహించిన ఫార్మర్ డీజీపీ చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు చెప్పులతో దాడి జరిగితే దాన్ని భావ ప్రకటన స్వేచ్ఛతో పోల్చిన జగన్మోహన్ రెడ్డి గారి అత్యంత లాయల్ అధికారిని తీసుకొచ్చి ఉదయ్ భాస్కర్ గారి తర్వాత చైర్మన్ చేశారు. ఆయన హయాంలో ఈ మూల్యాంకనాల వ్యవహారం అంటే గౌతమ్ సవాంగ్ గారు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో ఈ అంటే ఎంపిక ప్రక్రియ కాక సెలక్షన్ ప్రక్రియ జరిగింది. ఓకే, అంటే అర్హత ప్రాతిపదికగా ఎంపిక కాకుండా వీళ్ళు అనుకున్న వ్యక్తుల్ని నియామకం చేసుకునే ప్రక్రియకి మార్గం సుగమం చేశారనేది ఆరోపణలు. దాని మీద ఆంధ్రప్రదేశ్ సింగిల్ బెంచ్ ఆ ఎంపిక ప్రక్రియను మొత్తాన్ని రద్దు చేస్తా మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయమని చెప్పింది. అక్రమాలు చోటు చేసుకుని అని చెప్పి నిర్ధారించింది. తర్వాత డివిజన్ బెంచ్ ఏం చేసిందంటే దీని మీద స్టే విధించింది సింగిల్ బెంచ్ తీర్పు మీద. ఈ నియామక ప్రక్రియ కొనసాగించండి, అంతిమ తీర్పుకు లోబడి నియామక ప్రక్రియ ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ గమనించుకుంటే ఈ నియామక ఏముంది, ఒక 160-180 మందే కదా అని చెప్పని అనుకోవచ్చు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే 164 గ్రూప్ 1 అధికారులకు సంబంధించిన నియామక ప్రక్రియ అది. ఆర్డీఓలు, డిఎస్పీలు, ఆర్టీఓలు, సిటీఓలు ఇట్లాంటి స్థాయి అధికారుల నియామక ప్రక్రియ అది. ఇవాళ నియామకం చేపట్టబడ్డ అధికారి రాబోయే 3.5 దశాబ్దాల పాటు, ఇప్పుడు 62 సంవత్సరాలకి పెంచారు రిటైర్మెంట్ ఏజ్, అంటే ఒక 35 ఏళ్ళు 38 ఏళ్ల పాటు ఈ రాష్ట్రంలో ఉన్న పాలనా వ్యవస్థని శాసించే అధికారులు వాళ్ళు. వాళ్ళని ఈ విధమైన అక్రమ మార్గాల్లో ఎంపికయ్యారు అని చెప్పిన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దాని మీద నిశ్చితంగా కనుక విచారణ జరగకపోతే రాబోయే కొన్ని దశాబ్దాల పాటు అక్రమ మార్గాల్లో కోట్లు ఖర్చు పెట్టి ఎంపిక కాబడ్డ అధికారులు పాలనా వ్యవస్థను శాసిస్తే అంత డబ్బు ద్వారా ఎంపిక కాబడ్డ వాళ్ళెందుకు చిత్తశుద్ధితో నిజాయితీతో అంకిత భావంతో పనిచేస్తారు? అవును.
వాళ్ళు అవినీతి పరులు అవుతారు ఒకటి. రెండోది, ఒక రాజకీయ పార్టీ అఫిలియేషన్ తోటి, రాజకీయ పార్టీ ఆశీస్సులతోటి అపాయింట్ చేయబడ్డాళ్ళు ఆ రాజకీయ పార్టీకి లాయల్గా ఉంటారు. ఇదే సందర్భంలో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకొని తీరాలి. మొన్న జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వీళ్లలో చాలామంది చాలా నియోజకవర్గాలకు సంబంధించి ఈఆర్ఓలుగా ఉన్నారు, ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్స్గా ఉన్నారు నియోజకవర్గ పరిధికి. మనం ఒక్క ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. గుడివాడ నియోజకవర్గం ఒకటి, డోన్ నియోజకవర్గంలో అక్కడ ఈ ఈఆర్ఓలు నామినేషన్ దాఖలు సందర్భంగా కొడాలి నాని గారు, బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి సంబంధించిన నామినేషన్లు దాఖల్లో పూర్తి స్థాయి ఫార్మాట్లో లేవు అని చెప్పని ఆరోపణలు వచ్చినా కూడా స్క్రూటీలో ప్రత్యర్థులు అభ్యంతరాలు లేవనెత్తినా కూడా నామినేషన్ రిజెక్ట్ చేయాల్సిన దగ్గర ఈ లాయల్టీ కనపరచడం వల్ల వాళ్ళు పోటీలో అభ్యర్థులుగా నిలబడగలిగారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించి 143 ఆస్తులు ఆయన అఫిడవిట్లో మెన్షన్ చేయకపోయినా ఆయన వాళ్ళ ఎలక్షన్స్లో పోటీ చేయగలిగాడు. అంటే ఇక్కడ ఈఆర్ఓలుగా ఉన్నవాళ్ళు సమయం సందర్భంలో చూసి వాళ్ళు స్పందించాల్సిన దగ్గర స్పందించని పర్యవసానం పోటీకి అనర్హులుగా పరిగణించాల్సిన వ్యక్తులు పోటీలో నిలబడగలుగుతున్నారు. అంటే ఇక్కడ ఖచ్చితంగా పొలిటికల్ అఫిలియేషన్స్ పనిచేస్తానే కదా. 100కి 100 పాళ్ళు ఈ అంశాల ప్రాతిపదికగా ఈ నియామక ప్రక్రియని రద్దు చేసి తీరాల్సిందే. అంటే జనరల్గా ప్రభుత్వోద్యోగులు అనేవాళ్ళు తామరాకు మీద నీటిపోట్లాగా ఉండాలి. ఎన్నికల వ్యవస్థ సందర్భంగా కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత పారదర్శకంగా ఉండాలి, రాజకీయ పక్షాలకి అతీతంగా వ్యవహరించాలి. కానీ వాళ్ళని ఏ లాయల్టీ చూపిస్తారని చెప్పని ఎంపిక చేసుకున్నారో ఆ లాయల్టీ ప్రాతిపదికగా వాళ్ళు ఆ రాజకీయ పక్షానికి లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరిస్తుంటే రేపటి రోజున ఇంకొక 3.5 దశాబ్దాల పాటు వీళ్ళని ఎందుకు భరించాలి ఈ సమాజం? కాబట్టి ఆ రోజు నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఆరోపణల మీద స్పందించారు. దీని మీద సిబిఐ విచారణ జరగాలి ఈ ఎంపిక ప్రక్రియ మీద అని చెప్పని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వారే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టున్నారు. డివిజన్ బెంచ్ దగ్గర కేసు ఇప్పటికీ విచారణలోనే ఉంది. ఇవాళ అధికారం మీ చేతిలో ఉంది, వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి. ఆ రోజు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు మీద ఏపీపీఎస్సీ అప్పీల్ చేసింది. అప్పీల్ విత్డ్రా చేసుకోండి, సింగిల్ బెంచ్ తీర్పుని అమలు చేయండి, ఆ నియామక ప్రక్రియ రద్దు చేయండి, మళ్ళీ పారదర్శకంగా ఫ్రెష్గా మళ్ళీ రాత పరీక్షలు నిర్వహించండి. లేదు ఆ మూల్యాంకనాన్ని పారదర్శకంగా మరొకసారి నిర్వహించండి. ఇక్కడ ఆన్సర్ షీట్లు కూడా మార్చేశారన్న వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి మళ్ళీ తిరిగి రాత పరీక్షలు కండక్ట్ చేయండి. అసలు సిసల ప్రతిభతోటి అసలు సిసలు యోగ్యులు ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళకే నియామక ప్రక్రియలో అవకాశం దక్కుతుంది. ఇటువంటి షార్ట్ కట్టుల ద్వారా ఈ డబ్బు ఎరేయటం ద్వారా ఉద్యోగాలు దక్కించుకుంటే కోట్ల రూపాయలు కుమ్మరించే సామర్థ్యం ఉన్నాళ్ళు ఉద్యోగాలు దక్కించుకుంటే దీంతో పాటుగా అప్పటి కార్యదర్శి అప్పటి చైర్మన్ వాళ్ళ వైఖరి తలసాటి వ్యవహారాలు కూడా బయటకు తీయాలి కదా. 100కి 100 పాళ్ళు. అంటే ఇక్కడ ఎంపిక ప్రక్రియలో తప్పు జరిగింది అని చెప్పని నిర్ధారణ గౌరవ సింగిల్ బెంచ్ దాన్ని రద్దు చేసింది అని అంటే దానికి బాధ్యతలుగా ఆ రోజు ఎవరైతే బాధ్యత కలిగిన స్థానాల్లో ఉన్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా ఆ విచారణ పరిధిలోకి తీసుకురావాల్సిందే. 100కి 100 పాళ్ళు దాని మీద బలమైన చర్యలు ఉండి తీరాల్సిందే. ఇక ఆఖరిగా మనం బ్రీఫ్గా మాట్లాడదాం సార్. వెంకట్రామిరెడ్డి ఈరోజు అరెస్ట్ అయినటువంటి అంశం చూసాం. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంత విర్రవీగిపోయాడు. ఎస్ నేను బంటూనే, నేను జగన్కి బానిసనే అన్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చిన తీరు మనం చూస్తుంటే ఈరోజు ఒక సిల్లీ కేసు అనుకోవచ్చా, మరి దాన్ని ఎలా చూడాలో మీరే చెప్పాలి. ఈ ఒక కేసులో అరెస్ట్ అయినటువంటి తీరు ఎక్కడికి పడిపోతుంది అంటారు? ఇక్కడ గమనించుకుంటే 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండగా ప్రభుత్వోద్యోగిగా ఉన్న వెంకటరామరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం రాజకీయ ప్రచారంలో పాల్గొన్నాడు, బద్వేలు ఆర్టీసీ డిపోలో అతను ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాడు అని చెప్పని ఎన్నికల సంఘం అతన్ని సస్పెండ్ చేసింది. ఇప్పటికీ అతను తిరిగి మళ్ళీ విధుల్లో చేరలా, ఆ సస్పెన్షన్ రివోక్ చేయలే. ఇప్పటికీ అతను సస్పెన్షన్లోనే ఉన్నాడు. సచివాలయ ఉద్యోగ సంఘ నాయకుడిగా ఉన్నాడు అతను. అతనికి సచివాలయంలోకి ఎంట్రీయే లేదు ఇప్పుడు. అంటే అతను సస్పెండ్ అయి ఉన్నాడు కాబట్టి సచివాలయంలోకి ఎంట్రీయే లేదు. కానీ అతను
సచివాలయ ఉద్యోగుల ఎన్నికల్లో మాత్రం క్రియాశీలకంగా వ్యవహరిస్తా ఉన్నాడు. అంటే అతను సస్పెండ్ అయ్యి ఉండి ఉద్యోగ విధులకు దూరంగా ఉన్నా కూడా సచివాలయంలో ఇప్పటికీ అతనే టర్మ్స్ డిక్టేట్ చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. రేపు ఎప్పుడో సచివాలయ క్యాంటీన్ కమిటీ ఎన్నికలు జరగబోతున్నాయంట. దాంట్లో తన ప్యానల్ వాళ్ళని గెలిపించుకోవాలి అని చెప్పని ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు కొంతమందిని సచివాలయం బయట ఒక ఫామ్ హౌస్లోనో రిసార్ట్లోనో మందు పార్టీ ఏర్పాటు చేశాడు. సహజంగా ఏంటంటే మందు పార్టీ ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అంటే దాన్ని టెంపరీ పర్మిషన్ అంటారు. మేము ఇవాళ ఇక్కడ ఈ పార్టీ ఏర్పాటు చేసుకుంటున్నాం, ఈ పార్టీ ఏర్పాటు కోసం మేము ఇంత మందు అంటే షాపుల నుంచి ప్రొక్యూర్ చేసుకోవాలి. ఇక్కడ ఏమవుద్ది, ఆర్మీ క్యాంటీన్స్లో కొన్ని తెచ్చుకుంటారు ఓకే కొంతమంది, అంటే చౌకగా వస్తాయి కాబట్టి అని చెప్పని. అక్కడ ఆర్మీ క్యాంటీన్లో ఆర్మీ రిటైర్డ్ పర్సనల్కి సర్వీస్లో ఉన్న వాళ్ళకి కోటా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే అందరూ తాగరు, అంతా కొంత అమ్ముకుంటుంటారు. అవి కొంచెం చౌకగా వస్తాయి, అక్కడ ట్యాక్స్ ఫ్రీ కాబట్టి కొంచెం చౌకగా వస్తాయి. తర్వాత కొన్ని ఇంపోర్టెడ్ బాటిల్స్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ షాప్స్ ఉంటాయి, ఓకే అక్కడ సీజ్డ్ మెటీరియల్ ఉంటుంది. దాన్ని కూడా కొంచెం బయట నుంచి ఈ పరపతి ఉన్నాళ్ళు వాటిని కూడా మంచి మంచి ఇంపోర్టెడ్ బ్రాండ్స్ అవి కూడా తెప్పించుకోగలుగుతారు. సో వీటిని ఏమవుతుందంటే వీటిని తీసుకొచ్చి నువ్వు పార్టీ ఇస్తున్నావు. వాస్తవంగా ఇవి కాకుండా ఉంటే నువ్వు ఎక్కడ పోయి ప్రొక్యూర్ చేయాలి, అక్కడ లోకల్గా ఉండే షాపు నుంచి కొనుక్కోవాల్సి వస్తుంది. ఆ షాప్ అతనికి నష్టం. అతని ఏరియాలో పార్టీ జరుగుతుంది కానీ అతని దగ్గర కొనుగోలు చేయలే, అతనికి నష్టం. అతను కంప్లైంట్ చేస్తాడు ఎక్సైజ్ వాళ్ళకి, ఖచ్చితంగా ఇక్కడ పార్టీ జరుగుతుంది, ఇక్కడ వాళ్ళు ఇల్లీగల్గా తెచ్చిన మందు. వాస్తవంగా ఇవి ఆ పర్టికులర్ ఆర్మీ ఎక్స్ ఆర్మీ కానీ ఆర్మీ కానీ పర్సనల్గా వాళ్ళ సొంత అవసరాల కోసం వాడుకోవాలి. వాళ్ళు దాన్ని అమ్ముకొని దాన్ని ఎవడో తెచ్చి పార్టీలో పెట్టుకోవడానికి వీల్లేదు. కానీ జనరల్గా జరిగే ప్రాసెస్ ఇదే. సో అందుకోసం ఏం చేస్తారంటే ఎక్సైజ్ వాళ్ళు రైడ్ చేస్తారు. రైడ్ చేసి ఇవి ఎక్కడ కొన్నావు, ఇక్కడ లోకల్ షాపులో కొన్నావా లేదా, వాడు పాట పాడుకొని షాపు కోట్లు పెట్టుబడి పెట్టుకుంది వాడి వ్యాపారం కోసం కదా. నువ్వు ఎక్కడితో తెచ్చి ఇక్కడ పార్టీ చేస్తారంటే నడుతుంది. సో అందుకోసం అని చెప్పని వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. ఖచ్చితంగా దానికి తోడు ఇంకోటి ఏంటంటే ఎక్సైజ్ దగ్గర నుంచి నువ్వు పర్మిషన్ తెచ్చుకోవాలి. నేను ఇవాళ పార్టీ చేసుకుంటున్నాం, ఇంతమంది వినియోగించుకోపోతున్నాం అని చెప్పని. ఇవేవి లేకుండా నాకేంట్లే నేను జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయుడిని అని చెప్పని పార్టీ పెట్టేశాడు. ఎక్సైజ్ వాళ్ళు రైడ్ చేశారు, అక్కడ రెడ్ హ్యాండెడ్కి దొరికాడు. వాస్తవంగా 7 బాటిల్స్ అని చెప్తున్నారు కానీ ఇంకా ఎక్కువగానే దొరుకుంటాయి. జనరల్ మనకి తెలుసు కదా, పల్లెటూళ్ళలో ప్యాకెట్ దగ్గర కూడా 10,000 దొరికితే 1000 రూపాయలు రాస్తారు దాంట్లో, మొత్తం రాయరు. అట్లాగే ఇంకెక్కువే దొరుకుంటాయి. 7 బాటిల్స్ అని చెప్పి రాశారు. 7 బాటిల్స్ అయినా సరే అది కేసు అట్రాక్ట్ అవుద్ది. ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు అతను రాత్రి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడేమో బెయిల్ ఇవ్వడానికి చూద్దాం.